ఇంకాలి ఇంకోటి ఏడుస్తున్నాడు అన్నట్టు వైకాపా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఒక అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి వాళ్ళు ప్రతిసారి కూడా తహతలాడుతూ ఉంటారండి. మీరు చూడండి, ఒక పక్కన అసలు కుండపోత వర్షాలు పడి గతంలో చరిత్రలో చూసుకుంటే ఎప్పుడూ లేనటువంటి వర్షం అండి. 25 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పడింది పెద్ద ఎత్తున. దీనికి తోడన్నట్టు పై ప్రాంతాల్లో పడినటువంటి వర్ష ప్రభావం వల్ల వరదలు వచ్చేసి వారి 3 జిల్లాల వాళ్ళు అల్లాడిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఫేక్ ప్రచారాలు, అమరావతి మునిగిపోయింది, హైకోర్టు మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది. ఏంటండి ఇది? బుద్ధుండి మాట్లాడుతున్నారా, బుద్ధి లేక మాట్లాడుతున్నారండి? ఎక్కడో బెంగళూరులో ఉన్నాడండి. బెంగళూరు నుంచి నిన్న అతను ఇడుపులపాయ వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ 1 అవర్ అవుతుంది విజయవాడ వచ్చాడు. వచ్చి ఆ బాధితుల దగ్గరికి వెళ్లకుండా ఆ రోడ్డు మీద నవ్వుతా కూర్చున్నాడండి ఆ బ్యారేజ్ దగ్గర. అరే ఏంటండి, ఏం చేస్తున్నారు? ఒక ప్రతిపక్ష నేత ఏదన్నా కానీ అసలు ఇష్యూస్ ఉంటే ఎక్కడన్నా కానీ లోపాలు ఉంటే సున్నితంగా చెప్పాలి. క్షేత్రస్థాయిలో అతను కూడా వెళ్ళాలి. గతంలో ఎన్నోసార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు విశాఖపట్నంలో కావచ్చు, లేదా 2012లో వచ్చినప్పుడు కానీ, లేదా 2019-24 మధ్య కాలంలో వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాంతాలను సందర్శించారండి. అక్కడ ప్రజలకు ఏం కావాలో ఆ విధంగా ప్రభుత్వం సత్వరమైన సహాయం చేయాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు ట్వీట్ల ద్వారానో, సోషల్ మీడియా ద్వారానో, ప్రెస్ ద్వారానో చెప్పేవాళ్ళు. అట్లా నువ్వు వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించకుండా అరే కరకట్ట మునిగిపోతుంది ఆ అమరావతి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా కూడా టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో తీసుకున్నప్పుడు 2 days బ్యాక్ ఒక మాట అన్నారండి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని మనం ఆదుకుంటే ప్రజా ప్రతినిధుల మీద, అధికారుల మీద గౌరవం పెరిగిద్ది. ఆ విధంగా మన అందరం పని చేయాలి. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, కనీసం మంచినీరు దొరకట్లేదు, ఆహారం దొరకట్లేదు, ఒక పక్కన కొండ చర్యలు ఇరిగి పడుతున్నాయి, అక్కడ సహాయక చర్యలు చేస్తానికి అధికారులు ముందరకెళ్ళాలి అని చెప్పి ఆయన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూనే మరి మొగలరాజుపురం దగ్గరికి వెళ్ళారు. అక్కడ పైన కొండ చర్యలు ఇరిగిపోయి మరి కొన్ని మృతదేహాలను వెలికి తీస్తుంటే ఆ సహాయక శిబిరాల్లో ఉన్నటువంటి అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అప్రమితం అవ్వాలి మనం, అదేవిధంగా బుడమేరు పొంగి పొర్లుతుంది, చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆయన మళ్ళీ ఇబ్రహీంపట్నం కల్లి వెళ్ళి అటు అధికారులు ఏం చేస్తున్నారు, ఎలా ఉంది చూసుకుంటా మీరు మొగలరాజుపురంలో గుండా మళ్ళీ ఏదైతే ఈ భవానీపురం ఐలాండ్ అటు ముందరకు వచ్చారండి. వచ్చి అక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది పేద ప్రజలు ఉంటారు ఆ కృష్ణలంక ఆ ప్రాంతాల్లో. కనీసం వాళ్ళకి ఆ ఇళ్లలోకి నీరు వచ్చేసి తాగడానికి మంచి నీళ్ళు లేవు, తినడానికి ఏమి లేకపోతే విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి హోటల్స్ వాళ్ళకి మెసేజ్లు పంపించి మీ దగ్గర ఏ ఆహారం ఉంటే ఆహారం మేము తక్షణం తీసుకుంటాము, గవర్నమెంట్ మీకు అమౌంట్ పే చేసిందని చెప్పి అప్పటికప్పుడు వాటర్ బాటిల్స్, బిస్కెట్స్, తర్వాత ఏ ఆహారం ఉంటే ఆహారం తీసుకొచ్చి రేత్రెల్లా పంచారండి. రాత్రి చంద్రబాబు గారు ఆయన నిద్రపోవడానికి 4:30కి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఆ కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఫెర్రీ ఘాటు, తర్వాత ఈ కొండ చర్యల కల్లే గాని, దుర్గా ఘాట్ దగ్గర కానీ ఆయన పర్యటిస్తూ ఉన్నారు. సింగనగర్ లో ఉన్నారు ఇప్పుడు కూడా. అంటే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నే తన క్యాంప్ ఆఫీస్ చేసుకొని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఏమైనా దొబ్బినియండి? ఎక్కడో హ్యాపీగా విలాసవంతంగా ఉండి అది జరగట్లేదు ఇది జరగట్లేదని పేటీఎం బ్యాచ్ చేత వైకాపా పార్టీ సాహెబ్ గారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లోకేష్ గారు కావచ్చు 2 రోజుల నుంచి, లేదంటే పురంధేశ్వరి గారు కావచ్చు, లేదంటే చింతమనేని కావచ్చు, ఈ విధంగా చాలా మంది అందరూ రాజకీయ నాయకులు అందరూ అధికార పార్టీకి సంబంధించి కూటమి నేతలందరూ కూడా ప్రజలతో మొత్తం బురదలో నీళ్లలో తిరుగుతూ వాళ్ళ యోగక్షేమాలు అడుగుతూ పునరావాస కేంద్రాలకు పంపిస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. గతంలో మనం చూసాం కదా, ఇక్కడ ఏదైతే ఆ తిరుపతిలో వరదలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఇటు అన్నమయ్య డ్యామ్కు బాధితులు కావచ్చు, ఈ ప్రదేశానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు హెలికాప్టర్లో వెళ్ళడం, లేదంటే రెడ్ కార్పెట్లు వేసుకొని వెళ్ళడం, లేదా దూరం నుంచి ప్రజలను చెయ్యూపి అక్కడ ఎవరు లేరు ఎవరిని దగ్గరికి రానియకపోవడం, రైతుల పరామర్శ కూడా ఏ విధంగా చేస్తారో చూసాం. మరి ఇప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా విమర్శలేంటి? అంటే పవన్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కొన్ని వికృత చేష్టలు మనం గుర్తు తెచ్చుకోవాలండి. మీకు గండికోట ప్రాజెక్ట్ తెగిపోయినప్పుడు అక్కడ వరద ప్రభావితంలో కొంతమంది కొట్టుకుపోయారు, దాదాపు 40 మంది చనిపోయారు. అక్కడికి బారికేడ్లు అడ్డం పెట్టుకొని ఏదైతే ఆ బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అక్కడ ఓదార్చడం పోయి వాళ్ళని పక్కకు నెట్టేశారండి. అవును, ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పి పక్కకు నెట్టారు. ఇవన్నీ మనం ఆయాలు చూసాము. మీకు తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా కర్నూలు, కడప ప్రాంతాల్లో మరి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పరదాలు అడ్డం పెట్టుకోవటం, హెలికాప్టర్ పైన వెళ్తా కింద చెట్లు కొట్టేయటం, ఇవన్నీ సైకో చేష్టలండి. అందుకే మేము సైకో జగన్ అని చాలా సార్లు అంది. ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ఏమైందంటే వాస్తవాలు మాట్లాడుకోవాలండి. ఎక్కడో ఉన్నటువంటి ప్రాంతం నుంచి కొన్ని బోట్లు వదులుతున్నారు ఇల్లే వైకాపా పార్టీ వాళ్ళు. 69వ నెంబరు బ్యారేజ్ గేట్ దగ్గర 4 పడవలు ఇప్పుడు ఇరుక్కుపోయినాయి.
స్టిల్ 4 పడవలు ఉన్నాయండి. పైనుంచి ఎందుకు వస్తాయండి పడవలు? దీంతో పాటు బుడమేరు దగ్గర నుంచి కింద కృష్ణానది పరివాహకంలో ప్రాంతంలో ఉన్నటువంటి లంక గ్రామాల దాకా దాదాపు 100 కిలోమీటర్లండి. ఇసుక ఇష్టం వచ్చినట్టు తవ్వేశారండి. ఆ బండ్స్ పక్కన ఉన్నటువంటి బండ్స్ వీక్ అయిపోయినాయి. ఆ కట్టలు మొత్తం వీక్ అయిపోయినాయి. దీనివల్లే ప్రధానంగా మీకు పైన ఉన్నటువంటి కాలువలేమో పూడుకుపోయినాయి. ఈ వీక్ అయిపోయినాయి. దీంతో పాటు మరి సముద్రంలో ఇప్పుడు ఆ తుఫాను ఏర్పడటం వల్ల ఆ నీళ్లు ఎదురుతుంటున్నాయి. దాదాపు 11,50,000 క్యూసెక్కుల నీరేమో కిందకు వదిలేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అంటే లంక గ్రామాలన్నీ మునిగిపోతూ ఉన్నాయి. లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల్ని, మూగజీవాల్ని తీసుకురావడానికి అధికారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారండి. దీంతో పాటు మా ప్రజాప్రతినిధులందరూ కూడా ఇళ్లలో ఎవరు లేరు. మా ఎమ్మెల్యేలందరూ అక్కడే ఉన్నారు, మినిస్టర్లందరూ అక్కడే ఉన్నారు. లోకేష్ గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారు, వారితో పాటు అధికారులు, కలెక్టర్లు వీళ్ళందరూ అక్కడే, రెవెన్యూ వ్యవస్థ మొత్తం అక్కడే ఉందండి. విజయవాడ, గుంటూరు, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు ఏలూరులో జరుగుతున్నటువంటి సహాయ చర్యలు కావచ్చు. అదేవిధంగా లంక ప్రాంతాల్లో కొంతమంది ఎన్డీఆర్ఎఫ్ హెలికాప్టర్లు వచ్చినాయి. ఓకే. ఆ బృందాల చేత వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు తీసుకురావటం, ఏదైతే మరి ఆహారం కోసం చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని పునరావాస కేంద్రాల్లో తీసుకొచ్చి దింపి అక్కడ వాళ్ళకి వసతులు ఏర్పాటు చేయటం గానీ, వాళ్ళకి పాలు, అదేవిధంగా నిత్యావసర వస్తువులు అందజేయటంలో కూడా అధికారులు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారండి. అందరిని అభినందించాలి. ఎందుకంటే మీకు సమాజంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడు కూడా ముందరకు వచ్చేసి, అరే ముఖ్యమంత్రి గారు రేతి నిద్ర లేకుండా రెయిన్బోళ్ళు ప్రజల కోసం ఈ విధంగా తహతలాడుతూ తాపత్రపడుతున్నారు, మనం ఎందుకు చేయకూడదని చెప్పి విజయవాడలో చాలా మంది యువకులు ముందరకు వచ్చారండి. ఈ రోజు వాళ్ళు ఆహార పొట్లాలు పంచడంలో గానీ, నీళ్లు పంచడంలో గానీ, ఏదైతే ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటారు, ఇవన్నీ చూడటానికి ఎన్ని మరి వైకాపా మీడియాలో కావచ్చు, సాక్షి పత్రికలో కావచ్చు, సాక్షి టీవీలో అండి. అంటే ఒక్క నిమిషం పవన్ గారు, నేను ఎందుకు ఉద్దేశిస్తున్నానంటే వాళ్ళు చేసే చర్యలు ఎట్లా ఉన్నాయంటే సహాయం చేయకపోగా ఈ సహాయం చేసే వాళ్ళ మీద బోధ జరుగుతూ ఉన్నారు. మీరు చూడండి, ఇలా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక్కసారి ఓపెన్ చేసి ఇస్తే అన్ని ఫేక్లే. ఎక్కడో హుస్సేన్ సాగర్ లో గోడ కూలి అప్పుడు వరదలు వచ్చింది, ఇక్కడ కరకట్ట దగ్గర చంద్రబాబు గారి ఇల్లు ఆ గోడ కూలిపోయిందని చెప్పి ఫేక్ పెడతా ఉన్నారు. అంటే ప్రజల్లోకి ఒక అబద్ధాన్ని నిజమని తీసుకెళ్ళడానికి వైకాపా పార్టీ వాళ్ళు తహతాలు ఆడుతున్నారు. దీంతో పాటు ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే అయ్యా మీ కార్యకర్తలు అందరూ వెళ్ళి వాళ్ళకి సహాయం చేయండి అనొచ్చు. ఎక్కడ లేదు. చంద్రబాబు గారు ఒక పిలుపునిచ్చే అక్షయ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు 2 లక్షల కుటుంబాలకండి ఇలా మార్నింగ్ ఆహారం సరఫరా చేశారు. అదే విధంగా వాళ్ళు ఎన్ని రోజులైతే ఇబ్బందులకు గురవుతాం అన్ని రోజులు మేము ఉండామని అని చెబుతున్నారు. దీంతో పాటు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే స్వచ్ఛంద సంస్థల వారు ఉంటారో వాళ్ళు కూడా ఆహార పట్టాలు ఇస్తానికి ముందరకు వస్తున్నారు. వాళ్ళు కూడా మా వంతుకు సహాయం చేస్తామంటున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరు డీజీపీ స్థాయి దగ్గర నుంచి కింద రెవెన్యూ స్థాయి ఉద్యోగస్తుల దాకా అందరూ కూడా ఇక్కడ కేంద్రీకృతం అయి ఉన్నారండి. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు. ఇది కాగా 10 బృందాలు మరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చినాయి కేంద్రం నుంచి. దీంతో